గిన్నె లోపల గిన్నె ఇరికిపోతే ఎలా తీయాలి. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం దాని గురించే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షేక్ ఇమ్రాన్. ఇన్ఫర్మేటివ్ ఇమ్రాన్ ఛానల్ మీద మీరు ఫస్ట్ టైం వచ్చారంటే ఫస్ట్ మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా కొత్త వీడియో వస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడి నుంచి నా వీడియోని చూస్తున్నారో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. సో మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు నా చేతులలో ఒక 2 గిన్నెలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఇంట్లో ఈ ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా గిన్నె మధ్యలో గిన్నె లోపల ఒక గిన్నె ఇరికిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గిన్నె మధ్య లోపల ఈ గిన్నె ఇరికిపోయింది. ఈ గిన్నెకి ఎలా తీయాలి? ఈ గిన్నె తీయడానికి చాలా ట్రై చేస్తారు, తీయడానికి రాదు. సో ఏదైనా రిపేర్ షాప్ దగ్గరికి వెళ్తారు, గిన్నె ఇరుకుతుంది, లేదంటే ప్లేట్ ఇరికిపోతుంది, ఏదైనా ఇరుకుతుంది గిన్నెల్లో, కుక్కర్లో. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదైనా కిచెన్ రిపేరింగ్ షాప్ లో వెళ్ళి చూపిస్తారు, లేదంటే ఇంట్లో ట్రై చేస్తారు. కుక్కర్ అయినా ప్లేట్ అయినా డ్యామేజ్ అవుతుంది. మీరు అవన్నీ చేయకుండా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ లోపలి గిన్నె ఉంది, ఇది ఇరికిపోయింది. మీరు ఎట్లయినా ట్రై చేసి కింద ఉన్న గిన్నె లోపల వాటర్ వేయడానికి ట్రై చేయండి. సైడ్స్ లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళైనా కొంచెం వాటర్ వెళ్ళడానికి గ్యాప్ ఉంటుంది. మీరు వాటర్ వేయండి, లోపల వాటర్ వెళ్ళిపోయినట్టు మీకు అర్థమైపోతుంది. లోపల కింద ఉన్న గిన్నెలో వాటర్ వెళ్ళిపోయినట్టు మీకు అర్థమైపోతే మీరు ఈ గిన్నెకి యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకెళ్లి గ్యాస్ పొయ్యి మీద పెట్టండి. గ్యాస్ మీద పెట్టేసి ఏమవుతుంది ఫ్రెండ్స్, స్టీమ్ క్రియేట్ అవుతుంది. స్టీమ్ వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న గిన్నెకి స్టీమ్ పుష్ చేస్తుంది. పైకి పుష్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ఈజీలీ మీకు ఇది లోపల ఎరిగిన గిన్నె ప్లేట్ ఏదైనా ఉంటే ఆటోమేటికల్లీ పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. మీరు ఏం ఎక్కడ తీసుకెళ్ళే అవసరం లేదు, ఇంట్లో మీరు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ప్రోడక్ట్ గురించి మీకు అడగాలనుకుంటే, ఏదైనా క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాని గురించి ఒక వీడియోస్ నేను క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో కలుద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ టాపిక్ తో సహా.